కుటుంబాన్ని రక్షించుకోవాలి. ఎలా అంట? మన కుటుంబాన్ని రక్షించుకోవటం. ఎలాగ మన కుటుంబాన్ని రక్షించుకోగలము అని అంటే, దేని నుంచి మనం రక్షించుకోవాలి అని ఆలోచన చేస్తే, రాబోయేటువంటి దినాలు బహు చెడ్డ దినాలు. జరుగుతున్నటువంటి సూచనలన్నీ కూడా భయానకరంగా మారిపోతున్నాయి. మనం ఏదోలే అని అనుకోవచ్చాము, కానీ ప్రతి సమయము ప్రతి క్షణము మంది కాదు అది. మరి గడిచినటువంటి అంతకుముందు రాత్రికాల సమయంలో 10-11 స్టార్ట్ అయ్యి తెల్లవారుజాము బట్టికి ఒక్కటే ఇక్కడ పడినట్టుగానే పిడుగులు, భయంకరమైనటువంటి అలజడి. నాకు తెలిసి చాలామంది నిద్రపోయి ఉండరేమో ఆ శబ్దానికే. చెవులకి ఏమన్నా అడ్డం కట్టుకొని పండుకున్నా కూడా ఆ భూమి కంపించిన వైబ్రేషన్ వస్తుంది ఆ యొక్క ఉరుములకి. కనుక దినములన్నీ కూడా మన అనుకూలంగా ఉండే వాతావరణ పరిస్థితులు మారిపోయినాయి. మనకేమీ కూడా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు లేవు ఈ రోజుల్లో మనం చూస్తున్నప్పుడు. కనుక అనుకూలంగా లేనటువంటి దినాలు, అనుకూలంగా లేనటువంటి పరిస్థితులు కనుక వీటిని మనం ఆలోచించాల్సినటువంటి విషయాలు ఏమిటంటే, ఎలాగ మనం అనుకూలంగా మార్చుకోవాలి, ఎలాగ మనము దేవునికి నమ్మకమైనటువంటి బిడ్డలుగా, లేకపోతే దేవుని గుర్తించేటువంటి బిడ్డలుగా మనము మన కుటుంబం ఉండాలనేటువంటిది ఈ రోజున మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా. కనుకనే బైబిల్ గ్రంథంలో రాహాబు అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఏమిటంట? రాహాబు. ఈ రాహాబు అనేటువంటి స్త్రీ చూస్తున్నప్పుడు యెరికో యొక్క ప్రాకారం మీద తన గృహం ఉంటుంది. కనుక తన యొక్క గృహము ఆ ప్రాకారం యొక్క గోడ మీద ఉన్నటువంటి పరిస్థితులు, ఎవరు వెళతారు అక్కడికి, ఎందుకు వెళతారని ఆలోచన చేస్తే ఆమె యొక్క జీవితము వేశ్య జీవితము. ఏ జీవితం అంట? వేశ్య. రాహాబు అనకు వేశ్య అని బైబిల్ యెహోషువ మాట్లాడతాడు. ఆమెకు కలిగినటువంటి వారి గురించి మాట్లాడతాడు. అయితే వేశ్య జీవితం కలిగినటువంటి ఈమె, వేశ్య స్వభావం కలిగినటువంటి ఈమెలో చాలా మంచి లక్షణాలు. ఏ లక్షణాలు అంట? చాలా మంచి లక్షణాలు. ఈ రోజుల్లో దేవుని బిడ్డలుగా సన్నిధికి వెళ్ళేటువంటి వారిలో చూద్దామన్నా అలాంటి లక్షణాలు కనబడవేమో, కానీ తన జీవితం లోకములో, లోకాశల్లో, లోకానుసార జీవితంలో ఉందేమో, కానీ ఆ జీవితాన్ని ఎందుకు ఆమె అనుసరించిందో మనకు తెలియదు. ఈ రోజుల్లో వేశ్య అనబడినటువంటి ప్రతి వారిని చాలా తక్కువ చూపు మనం చూస్తాం. అది మంచిదని ప్రోత్సహించటం కాదా పని. అలాంటి పరిస్థితుల్లోనికి వెళ్ళటానికి కొన్ని ఒత్తిడులు, కొన్ని కారణాలు ఆ స్త్రీకి ఉంటాయి. కనుకనే ఆ స్థితిలోకి వెళ్ళిన తర్వాత, సమస్యలన్నీ కూడా బాగుపడిన తర్వాత, మనకున్న ఇబ్బందులన్నీ కూడా సరైన తర్వాత ఆ జీవితం నుంచి బయటికి రావాలి. కొంతమంది బయటికి రారు, దాన్నే డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. అది చాలా పొరపాటు. కొన్ని కారణాల చేత మనం కొంతమంది ఆ స్థితిలోనికి పోయినప్పుడు, కొన్ని స్థితులు మంచిగా బాగుపడిన తర్వాత మళ్ళీ ఆ జీవితంలో వస్తాయి. ఎందుకంటే నా పరిస్థితి బాగాలేకపోయాను, కానీ అదే నా జీవితం కాకూడదని. ఆ జీవితంలో నష్టం ఏమిటో, ఆ జీవితంలో అవమానం ఏంటో, ఆ జీవితం ఎంత హీనస్థితికి సంబంధించిందో తెలిసినటువంటి సందర్భాలు కనుక బయటికి రావటానికి ప్రయత్నం చేస్తారు. ఇలా దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనము మన కుటుంబాన్ని కాపాడుకునే విషయంలో ఆసక్తి ఉందా అంటే లేదు. ఏదో దేవుని సన్నిధికి వెళుతున్నాం, దేవుని సన్నిధిలో కొంతసేపు గడుపుతున్నాం, గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, చాలు. బుధవారం వెళ్తున్నాం, ఒక అర్ధగంట గంట సేపు గడుపుతున్నాం, చాలు. శనివారం వెళ్తున్నాం, చాలు. ఇలాగా ఏదో కాసేపు కూర్చుంటే చాలు అనుకుంటున్నాం, కానీ రాబోయే కాలంలో, రాబోయే దినాల్లో భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. మరి ఎలాగ నీ కుటుంబాన్ని కాపాడుకుంటావు? ఒక అపాయములో ఉన్న ఉపాయం లేని వాడిని కానంటాడు భక్తుడు. మనకు అపాయాలు వస్తున్నప్పుడు ఉపాయాన్ని గ్రహించగలిగినటువంటి వారు ఉండాలి. అపాయములో ఉన్నప్పుడు ఉపాయం ఉండాలంట. మనకి రాబోతున్న దినాలు అపాయకరమైనటువంటి దినాలు.
రాబోతున్నటువంటి సమయము అపాయకరమైనది కనుక ఉపాయాన్ని మనం ఎన్నుకోవాలి. ఏంటి ఆ ఉపాయం అంటే మన కుటుంబాన్ని రక్షించుకోవాలి. దేవుడు చెప్పిన మాట నోవాహు ఎందుకు విన్నాడో తెలుసా? తన కుటుంబాన్ని రక్షించుకోవటానికి కోసం. తన కుటుంబాన్ని నిలబెట్టుకోవాలని దేవునికి ఉద్దేశం ఉంది. అతని కుటుంబాన్ని నిలబెట్టు గురించి తన ఉద్దేశం కూడా అయ్యింది. అయితే ఇశ్రాయేలు విషయంలోకి వచ్చినప్పుడు శపితమైనటువంటి పట్టణానికి కొంత సమీపంలో ఇశ్రాయేలు నివసిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నప్పుడు వేగులు చూడటానికి 2 మనుషుల్ని యెహోషువ పంపించాడు. దేవుడు శపితమైనటువంటి పట్టణం కనుక, అది శపించబడింది కనుక దాన్ని మనం పట్టుకోవడానికి వెళ్ళాలి, వేగు చూడాలి కనుక మీరు వెళ్ళి ఆ పట్టణం ఎలాంటిది, దానిలో ఎలాంటి శూరులు ఉన్నారు, ఎలాగుంది, మనం పట్టుకోవడానికి ఎంతమంది సైన్యం పోవాలి, ఏమిటి అనేటువంటిది యెహోషువ 2 వేగులు వారిని పంపించడం జరుగుతుంది. వేగులు వారిని పంపించినప్పుడు వారు వెళ్ళారు పట్టణంలోనికి పోయినప్పుడు జరిగినటువంటి విషయం ఏమిటని ఆలోచన చేస్తే వాళ్ళు వచ్చిన సంగతి ఆ పట్టణంలో ఉన్నటువంటి వారు గ్రహించారు. కనుకనే ఎమ్మటి వీళ్ళు చేసిన పని ఏమిటంటే గోడ మీద నివాసం ఉంటున్నటువంటి గృహము కట్టుకొని ఉన్నటువంటి రాహాబు ఇంటిలోనికి వెళ్ళారు. ఎందుకంటే ఆమె వేసి గనుక తన దగ్గరికి అనేకులు వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు, ఎవరు కండిషనే ఉండదు. ఒక వేసి యొక్క గృహము గ్రామ నడిబొడ్డులో ఉంటుందా? ఉండదు. అలాగుంటే సమస్యలే వస్తాయి, ఉండనేవారు కూడా ప్రజలు. కనుక ఊరి వెలుపల, అలాగనే ఆ పట్టణపు వెలుపలే ఆమె నివాసం ఉంది కనుక అక్కడ వేగులు వారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు గమనించి వాళ్ళు ఎవరో వాళ్ళ వస్త్రధారణ బట్టి కానీ వారి మాటలను బట్టి కానీ గమనించి ఆమె ఏం చేసిందని ఆలోచన చేస్తే వారిని మిద్దె మీదకి ఎక్కించి అక్కడ దాచిపెట్టి వాళ్ళపైన జనపకట్టనగా ఏదైనా సరే గడ్డిని చల్లేసేసి కనపడకుండా చేసింది. కనుక నా పట్టణంలో వారు ఏం చేశారంటే, రాజుకి సందేశం వెళ్ళింది, మన ప్రాంతాన్ని వేగు చూడటానికి ఇశ్రాయేలీలు వచ్చారు అని చెప్పినప్పుడు వాళ్ళంతా కూడా వెతికారు. చివరికి వేసి ఇంటికి వెళ్ళిపోయారు, రాహాబు ఇంటికి వెళ్ళారు. వెళ్ళిపోయి ఆ గోడ మీదకి వెళ్ళిపోయి ఆ ఇల్లంతా పరిశోధన చేశారు. ఇంట్లో ఎక్కడ కనపడలేదు. ఇల్లంతా చూశారు, తనిఖీ చూసినప్పుడు కూడా ఎక్కడ కనపడలేదు. వాళ్ళు మాట్లాడారు ఆ స్త్రీతో, ఏమన్నారంటే, నీ ఇంటికి వచ్చినటువంటి వారు ఎక్కడా? మేము చూశాను ఇంట్లోకి రావటానికి, దయచేసి వాళ్ళు మాకు అప్పగించు అని చెప్పినప్పుడు ఆమె ఏం చెప్పిందంటే, అబద్ధం చెప్పడానికి అవకాశం లేదు, మేము చూసాము నీ ఇంట్లోకి రావటానికి ఖచ్చితంగా అన్నప్పుడు ఆమె నిజమే చెప్పింది. రావటానికి వచ్చారు. ఏమందంట? రావటానికైతే వచ్చారు కానీ వెళ్ళారు. మీరు త్వరగా వారిని తరిమితే, అంటే మీరు వెంబడిస్తే పట్టుకోవచ్చు, కనుక మీరు త్వరగా తరమండి, పరిగెత్తండి, దొరుకుతారని చెప్పి ఆమె చెప్పేటప్పటికి వాళ్ళు ఎమ్మటి అక్కడి నుంచి ఖాళీ చేసేసి వెళ్ళిపోయారు. తరుముకుంటాం వెళ్ళిపోయారు. గబగబా వెళ్ళిపోయిన కొంత సమయానికి మిద్దె మీద దాచినటువంటి వేగులు వారిని కిందకి దింపటం, వారితో మాట్లాడినటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉంది. ఏమి మాట్లాడింది? మాట్లాడటానికి గల కారణాలు ఏమిటి? తన కుటుంబ క్షేమం గురించా, లేదా ఇశ్రాయేలు యొక్క దేవుని గురించా, తనకి నిజమైన దేవుడు ఎవరు తెలుసు మాట్లాడుతుందా, ఏమిటని మనం ఆలోచన చేస్తే ఆమె తన కుటుంబాన్ని ఎవరి నుంచి రక్షించుకోవాలని ఉంది అని మనం ఆలోచన చేస్తే ఇశ్రాయేలీ ప్రజల నుంచి. ఎవరి నుంచి అంట? ఎందుకని శపితమైన ఆ పట్టణము ఇశ్రాయేలు చేత కాల్చబడుతుంది, అది ఖచ్చితంగా నాశనం అయిపోయింది కనుక అక్కడే ఉంటున్నటువంటి రాహాబు స్త్రీ తన కుటుంబం కూడా తాను కూడా పతనమైపోతుంది. కనుక వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది. ఒకవేళ రాజుకు తెలిసినా ఏమో ప్రాణం మీదకి వచ్చినా సరే తన కుటుంబాన్ని కాపాడుకోవటం కోసము ఇశ్రాయేలుకి ఏం చేసిందంటే వేగులు వారికి ఆశ్రయాన్ని ఇచ్చి వాళ్ళని దాచిపెట్టి ఆ ప్రాంతంలో వాళ్ళు వచ్చినప్పుడు దారి మళ్ళించి వాళ్ళని పంపించేసేసి వాళ్ళని దింపినటువంటి సందర్భం, వారితో మాట్లాడుతున్న సందర్భం, దేనికి ఇదంతా చేసింది? వాళ్ళకి ఆశ్రయాన్ని ఇచ్చింది. వారు ఆ గూఢచారులుగా వచ్చిన వారికి ఎందుకు సహాయం చేసిందంటే తన కుటుంబాన్ని రక్షించుకోవటం కోసం. ఎవరినంట? అందుకనే అపాయములో ఉన్న ఉపాయము లేని వాడిని కాదంటాడు పౌలు గారు. కనుకనే మనం ఉపాయాలు కావాలి. దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి వారము. ఈరోజు దేవుని సన్నిధి ఉంది, ప్రభువును ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నామంటే మన కుటుంబం రక్షించబడాలి, మన కుటుంబం అంతా బాగుపడాలి. రేపటి రోజున ఒక సునామీలాగా వచ్చి మొత్తం వెళ్ళిపోయినా సరే మన కుటుంబం రక్షించబడాలి. లేదా భూమి మీద ప్రతి ప్రాణి కూడా నశించినా సరే, జీవము లేనటువంటి వాటికి తుడిచివేయబడినా సరే మన ఆత్మ, మన కుటుంబం అంతా కలిసి ఎక్కడ ఉండాలో తెలుసా? దేవుని రాజ్యం. అది దేవునిలో ఉండాల్సిన నిరీక్షణ.
ఇక్కడ రాహాబులో ఉన్నటువంటి కుటుంబాన్ని రక్షించుకోవాలనేటువంటి విషయం. అదే చూస్తున్నప్పుడు 2వ అధ్యాయం 13వ వచనంలో ఆమె తన ఇంటి వారిని ఎందుకు రక్షించుకోవాలనుకుంది, ఎవరిని రక్షించుకోవాలని ఆలోచన చేస్తే, నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్క చెల్లెలను, వారికి కలిగిన ఉన్నవారును చావకుండా బ్రతకనిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడనెను. ఎందుకు రక్షించుకోవాలనుకుంది, ఏ కారణం చేత రక్షించుకోవాలి? ఇశ్రాయేలు భయము చేత. ఏ భయం అంట? ఇశ్రాయేలు భయము చేత. ఇశ్రాయేలు వచ్చేసే పట్టణాన్ని ముట్టడి వేస్తారు. ఇశ్రాయేలు వచ్చేసే పట్టణం మొత్తం కూడా నాశనం చేస్తారు. కనుక దయచేసి ఈ గ్రామంలో, ఈ పట్టణంలో ఉన్నటువంటి మేము నశిస్తాము, కనుక మేము రక్షించబడాలనేటువంటి విషయం గురించి ఆమె ఏం చేసిందంటే, వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చినట్లుగా వాళ్ళని సహాయం చేసింది, వాళ్ళని దాచిపెట్టింది, వాళ్ళ నుంచి రక్షించుకోవటం కోసం కుటుంబాన్ని మాట్లాడిన సందర్భాలను. కనుకనే ఆమెకున్నటువంటి కుటుంబం మేము ఆలోచన చేస్తే, నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలను, వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించిన దయచేసి యెహోవా తోడు ప్రమాణం. ఎంత పెద్ద కుటుంబమో చూసారా? రాహాబుది ఎంత పెద్ద కుటుంబమో చూడండి. ఏదో చిన్న కుటుంబం వేస్తే అంటే సింపుల్గా మనం తీసుకున్నాం, కానీ తల్లిదండ్రులు ఉన్నారంట, అన్నదమ్ములు ఉన్నారంట, అక్క చెల్లెలు ఉన్నారంట. అన్నదమ్ములు ఉంటే వాళ్ళకి వివాహం కాదా? వివాహం అయితే వాళ్ళ భార్యలు ఉండరా? వాళ్ళు కూడా ఏమో బంధుత్వం రారా? అక్క చెల్లెలు ఉంటే వాళ్ళకి వివాహం అయితే మరుదులు ఉండరా? లేక బావలు ఉండరు? ఉదాహరణకు అనుకుందాం, అలంకార రూపంగా ఉండరా? ఉంటారు. అంటే మనకు రాయబడిన అక్షరాలు తన ఫ్యామిలీ, తన వ్యక్తిగత కుటుంబం గురించి రాశారు. తర్వాత తను కలిగిన వారందరూ అని రాయబడి, తను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అని రాయబడింది బైబిల్లో. వీరందరిని రక్షించుకోవటానికి వేగులు వారిని దాచిపెట్టింది. మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం అది. వేగులు వారిని దాచిపెట్టడానికి గల బలమైన కారణం ఏమిటంటే, తన కుటుంబాన్ని రక్షించుకోవాలి. ఎందుకు వచ్చింది ఆమెకు అంత ఆలోచన? కుటుంబానికి ఏమైంది అని ఆలోచన చేస్తే, విశ్వాసం ఆమెకి ఏమిటంట? దేవుని మీద విశ్వాసం ఉంది. ఇశ్రాయేల్ యొక్క బలము మీద, ఇశ్రాయేల్ దేవుడు గొప్ప విషయాల గురించి విశ్వాసం ఉంది కనుక, ఆ విశ్వాసం ద్వారాగానే ఆమె ఏం చేసిందంటే, తన కుటుంబాన్ని రక్షించుకోవటానికి ఆ యొక్క వేగులు వారికి, గూఢచారులకి వాళ్ళు ఏం చేసిందంటే, ఆ ఇంటిలో అవకాశం ఇచ్చి వాళ్ళని దాచిపెట్టి వాళ్ళ నుంచి కాపాడినటువంటి సందర్భం బైబిల్ గ్రంథంలో మనకి తేటగా కనపడుతుంది. రాహాబు ఎరుకోలో నివసించే వేసి ఆమె వృత్తి రీత్యా అలా ఉందాము, కానీ దేవునిపై భయంతో విశ్వాసము చూపించినటువంటి స్త్రీ అంటే ఎలా అంటామంట? దేవుడంటే భయము. ఎలాగొచ్చిందండి ఆమెకు ఆ భయమని మనం ఆలోచన చేస్తున్నప్పుడు జరిగినటువంటి సందర్భాల్లోనే బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతుంది. ఎలాగొచ్చిందండి ఆమెకు భయమని మనం ఆలోచన చేస్తే, 2వ అధ్యాయము 9వ వచనంలో ఉంది భయం ఎందుకు వచ్చిందనే విషయం గురించి. యెహోవా ఈ దేశం మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వల్ల మాకు భయము పుట్టుననియు, మీ భయం వల్ల దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఏలాగే ఆరిపోజేసినో, యొర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన షెహోను, ఓగుకును మీరేమి చేసిత్రో, అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసిత్రో ఆ సంగతి మేము వింటిమి. చాలండి, అర్థమవుతుందా? ఆమె ఏమినదంట? ఐగుప్తు దేశం నుంచి వచ్చేటప్పుడు ఎర్ర సముద్రం, ఏ సముద్రం అంట? ఎర్ర సముద్రం అడ్డుముగా వచ్చింది. ఎర్ర సముద్రం అడ్డుముగా వచ్చినప్పుడు ఇశ్రాయేలు ప్రజలంతా కూడా ఏమంటున్నారంటే, ఓ మోషే, అక్కడ సమాధులకు స్థలాలు లేవనా, ఇక్కడ తెచ్చావని చెప్పి మోషే మీద రివర్స్ అయిపోయారు. అర్థమవుతుందా? ఇలా విశ్వాసులు కూడా సేవకుల మీద కూడా రివర్స్ అవుతున్నారు. అర్థమవుతుందా? మోషే మీద అయ్యారు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఇంకా ప్రార్థనలో ఇవన్నీ కాదు, కానీ నువ్వు చేతిని సముద్రం వైపు చాపమంటాడు. దేవుని మాట ప్రకారం దేవుడు తనకి అధికారంగా ఇచ్చిన కర్రను తీసుకొని సముద్రం వైపు చాపగానే అదంతా ఏమైంది తెలుసా? సుమారుగా 20 లక్షల పైగా ఉన్న ప్రజలు అందులో నుంచి వెళ్ళటానికి 3 కిలోమీటర్లన్నరని ఒకసారి ఒక భక్తుడు చెప్పడం జరిగింది. 3 కిలోమీటర్లన్నర వెడల్పు అంటే, ఇక్కడి సుమారుగా బ్రాహ్మణ పిల్లు వాగంత దూరం వెడల్పు అంటది. ఇంత వెడల్పు చేసి నీటిని గోడలుగా దేవుడు పెట్టాడు. అటు ఇటు నీళ్ళు తెరులుతున్నాయే కానీ ఒక్క బొట్టు కూడా రావటం, ఆరిని నేల కనబడుతుంది అందులో. ఈ ఆరిని నేలలో గుండా ఇశ్రాయేలు ప్రజలు, వాళ్ళకి కలిగిన పశువులు, బండ్లు, పిల్లలు మొత్తం నడవడం స్టార్ట్ చేశారు. ఈ నడుస్తున్నప్పుడు ఐగుప్తు సేనలు రథాలతోటి సమీపించారు.
సమీపిస్తున్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే దేవుడు అగ్ని స్తంభమే నిలబడ్డాడు. ఏం చేశాడంట, వాళ్ళ దగ్గరకు రానియకుండా అగ్ని స్తంభం అయ్యాడు. వాళ్ళు ఎన్ని దినాలు నడిచారనే ప్రాముఖ్యత మనకి, ఇన్ని దినాలు నడిచారు సముద్రంలో అనేది అయితే మనకు ప్రూవ్ కనలేదు. కానీ వాళ్ళకి మేఘస్తంభం అంటే ఎలాగంట, మేఘస్తంభంలో వాళ్ళు ఉన్నారంట, అగ్ని స్తంభంలో ఉండి వాళ్ళ దగ్గర చేరనీయకుండా అడ్డుకున్నట్టుగా బైబిల్లో ఉంటుంది. ఇలాగ ఇశ్రాయేలు ప్రజలు ఒడ్డుకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సముద్రం వైపు చూసి మోషే గారు తన దేవునికి ప్రార్థించి చేసి ఆపినప్పుడు గోడల వలె ఉన్నటువంటి నీళ్లు ఏకరాశిగా మారిపోయినాయి. సముద్రంలోనికి వచ్చేసినటువంటి ఇశ్రాయేలీలు ఆ నీళ్లు మళ్ళీ ఏకరాశిగా మలటం చూసి భయము కలిగి యెహోవా వారి పక్షాన యుద్ధం చేస్తున్నారు. అగ్ని స్తంభం అప్పుడే ఆలోచన వచ్చి మాట్లాడి వెనక్కి తిరగడం పదని అనుకున్నారు. ఎప్పుడైతే ఆ రివర్స్ వెనక్కి తిరుగుతున్నారో నీరు రానే వచ్చింది, మొత్తాన్ని కూడా కప్పేసింది. ఇప్పుడు కూడా రథ చక్రాల నీటిలో ఉన్న శాస్త్రవేత్తలు చూసి నిజమే అది జరిగింది అని నిర్ధారణ చేశారు. కనుక ఆ రోజు జరిగింది నిజము. ఆ విషయాన్ని ఎవరున్నారంటే శపితమైనటువంటి ఈ పట్టణం, ఏ పట్టణం అంటే అది యెరికో. యెరికోలో వాళ్ళందరికీ తెలుసు, ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తూ వస్తున్నప్పుడు ఇద్దరు రాజులు అంటే ఎవరంటే వారు షిహోను ఓగోకును అనే వీరేమి చేసిద్దరో ఆ రాజులకి వీరేమి చేశారు. ఎదురొచ్చినప్పుడు వాళ్ళతో ఎలాంటి యుద్ధాలు చేశారో, ఏ విధంగా కత్తివారు చదవులు వధించారు, దేవుడు ఏ విధంగా సహాయం చేశాడు, ఇవన్నీ కూడా సమాచారం విన్నారో మనకు తెలియట్లేదా? పాకిస్తాన్ కావచ్చు, రష్యా కావచ్చు, లేకపోతే చైనా కావచ్చు, అనేకమైనటువంటి దేశాల యుద్ధాలు జరుగుతున్నాయి. ఇశ్రాయేల్ దేశంగా ఇవన్నీ యుద్ధాలు జరుగుతాయి, మనకు తెలుస్తలేదా? అలాగే జరుగుతున్న యుద్ధాల గురించి, జరుగుతున్న అద్భుతమైన కార్యాల గురించి ఈ శపితమైన పట్టణ నివాసులుగా ఉన్నటువంటి రాహాబు అనే స్త్రీని బాగా పసిగట్టింది. ఎందుకని తెలిసిందో తెలుసా? ఆమె జీవితమే ఆమెకు ఒక మేలు చేసింది. ఏమి జీవితం అంట? ఆమె వేసి జీవితం కనుక అలా అలంకార రూపంగా చెప్పుకోవటం అది నిజమాని కాదు, కానీ దానికి సమాచారం అంతా వివరంగా తెలిసిన సందర్భాలు. కనుక ఈ విషయాలు తెలిసినాయి. అందుకనే కదా మళ్ళీ ఒకసారి చదువుకున్న 9 కాడ నుంచి యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వల్ల మాకు భయము పుట్టుననియు, మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరూ ధైర్యము చెడిననియు నేను ఎరుగుదును. చాలు, ఏమంటుందో చూసారా ఆ మాట? మీ వలన ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని, మీ వలన మాకు భయము పుట్టునని, మీ భయం వల్ల ఈ దేశ నివాసులందరూ ధైర్యం వచ్చేటని నేను ఎరుగుదును. వాళ్ళ సంగతి నాకు అనవసరం. మీ వలన ఈ దేశంలో ఉన్న ప్రతి వాడు భయపడుతున్నాడు. ఎందుకో తెలుసా? సృష్టికర్త అనే దేవుడు మీ పక్షాన్ని నిలబడ్డాడు. ఐగుప్తు సేనలు సుమారు 600 రథాలతో వచ్చారేమో, నీటిలో వాళ్ళు ముంచేస్తాడు, మిమ్మల్ని కాపాడాడు. ఇద్దరు రాజులు మీ మీద అటాక్ చేసినప్పుడు వాళ్ళని కూడా నిర్మూలన చేసేస్తారు. మీరు ఏనాడు కూడా యుద్ధ అలవాటు ఉన్న వాళ్ళు కాకపోయినప్పుడు కూడా చేసేస్తారు. మీ గొప్ప శౌర్యాలు, మీ బలాలు, మీ దేవుని ప్రభావాలు నేను విన్నాను కనుక, ఈ ప్రాంతంలో వాళ్ళు విన్నాను కనుక వీళ్ళంతకేమి భయము వాళ్ళని దేశ నివాసులను, దేశంలో నివసించేవారంత ధైర్యం ఏదైతే ఉండదో పోయిందంటారు. ధైర్యం చెడునని నేను ఎరుగుదును అంటే నేను తెలుసుకున్నాను. ఇంకా మాట చదివితే, మీరు ఐగుప్తు దేశం వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రం నీరుని ఎలాగ ఆరిపోజేసినో, యొర్దాను తీరమున ఉన్న అమోరీలు ఇద్దరు రాజులైనటువంటి వారిని ఏ విధంగా నిర్మూలన చేశారు, ఆ సంగతి బాగా నేను విన్నాను. వింటిమి బహువచ్చిన ఆ ప్రాంతంలో వాళ్ళు కూడా విన్నట్టుగా, ఆమె కూడా విన్నట్టుగా చెప్తుంది. ఈ విన్నప్పుడు భయం ఉంటుందా లేదా చెప్పాలి. భయం ఉంటుందా లేదా? ఇప్పుడు మన గ్రామంలో ఉన్నాం, ఒక ప్రాంతం వాళ్ళు వరుసగా ఊళ్ళని గెలుచుకుంటూ ఆ ప్రాంతంలో చంపుకుంటూ దోచుకుంటూ వస్తున్నారు. ఇంకా దగ్గరలో మన ఊరే ఉంది, మన ఊరి మీదకి వస్తారనుకోండి, మనకేమైద్ది? ఇదిగో బ్రౌన్ బిల్లు పట్టుకున్నారు, రెడ్ గూడను పట్టుకున్నారు, అవతల అన్నీ పట్టుకున్నారు, ఇక మనమే ఉంది, మన పట్టణంలో కూడా వస్తారు, మనల్ని కూడా అట్లాగే చేస్తారని చెప్పి భయం ఉంటుందా లేదా? ఉంటుంది, మనకు కూడా భయం. అలాగనే జరిగిన విషయాలన్నీ కూడా యెరికో పట్టణపు వారు విన్నారు, తెలుసుకున్నారు కనుక భయము ఏ సమయంలో అయినా సరే ఇశ్రాయేలు ప్రజలు మన మీద దాడి చేస్తారేమో, వాళ్ళ దేవుడు గొప్పవాడు అని చెప్పి గడియలంటే గేట్లను గట్టిగా బిగించేసారు, ఎవరు రాకుండా. పెద్ద ప్రాకారం అన్నమాట, అది బిగించేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆ స్త్రీ చెప్పినటువంటి మాట వల్ల జరిగిన విషయం ఏంది అందరూ తెలుసుకొని ఏం చేస్తారంటే, ధైర్యము లేనటువంటి వారుగా, భయపడి వణుకుతున్నటువంటి వారుగా ఉన్నాడు. 11లో మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. కరిగిపోవటం అంటే ధైర్యముగా ఉన్నప్పుడు గట్టిగా ఉన్నట్టు అర్థం. గుండె
కరిగిపోయిందంటే, గువ్వైపోయిందంటే పిరికితనంతోటి భయంతో వణికిపోతున్నటువంటి సందర్భాలు సాదృశ్యంగా ఉంటుంది. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుని యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకి ఆయన ధైర్యం ఏమాత్రమును ఉండదు. ఎంత గొప్పగా చెబుతుందో చూడండి. ఎవరు? వేసి అండి. బైబిల్ పెట్టుకొని ప్రార్థనలోకి వచ్చి ముమ్మాళ్ళు ప్రార్థన చేసినాము కాదు. ఇది ఒక వేశ్య జీవితంలో ఉన్నటువంటి స్త్రీ మాట్లాడుతుంది ఈ విషయాలన్నీ కూడా. స్త్రీకి అంత అవసరమా? అవసరం వచ్చిందాడంతే. తన కుటుంబాన్ని కాపాడుకోవాలి, తాను బ్రతకాలి. కనుక వాళ్ళ దేవుడు గొప్పవాడు. ఎప్పుడేస్తారు? నిజంగానే ఒప్పుకోవాలంట. నీతిగానే మనం ఒప్పుకోవాలి, కానీ నిజాన్ని అబద్ధం చేయాలని ఎప్పుడు మనం చూడకూడదు. కనుక నేను నిజంగానే ఒప్పుకుంటుంది. జరుగుతున్న విషయం అంతా కూడా వేగుల వారికి చెప్పింది. ఈ విషయాలన్నీ తీసుకెళ్ళి అక్కడ చెప్పే ఊరంతా తడిమి చూడక్కర్లా. ఈమె చెప్పిన మాటలే వాళ్ళు రికార్డ్ చేసేసుకున్నారు. అన్నీ కూడా తీసుకెళ్ళిపోయి చెప్పారు అక్కడ అన్నీ కూడా. కనుక ఏమంటుందంటే, యెహోవా పైన ఆకాశం అందు క్రింద భూమి అందు మీ దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రమును ఉండదు అనేటువంటి మాటను చాలా స్పష్టతగా ఇక్కడ మాట్లాడుతుంది. కనుక దేవుని యొక్క బిడ్డలని అందుకనే విశ్వాసం వచ్చింది. ఎందుకు వచ్చిందంట? అందుకనే రాహాబు అనే స్త్రీ విశ్వాసం వచ్చింది. ఈ దేశంలో ఉన్న వారందరూ ధైర్యం చెడిపోయింది. ఈ దేశంలో ఉన్న వారి గుండె అంతా కూడా నీరైపోయింది. ఎర్ర సముద్రం ఆ విధంగా ఆరిపోజేసి సేనలందరూ నీటి ముంచిన వాడు. యొర్దాను తీరం వచ్చినప్పుడు రాజులు అటాక్ చేస్తే వాళ్ళిద్దరు నిర్మూలన చేసినటువంటి దేవుడు. ఈ విషయాలన్నీ విండి జనాలందరూ కూడా గువ్వైపోతున్న సమయంలో ఏమో దేవుని పైన విశ్వాసం వచ్చింది. ఏమొచ్చిందంట? అలాంటి దేవుడే నాకు కావాలి. ఆ దేవుడే శక్తి సంపన్నుడు, గొప్పవాడు. ఆ దేవుడిని నమ్ముకుంటాను నేను. ఆ దేవుడి ద్వారాగా ఈ రోత బ్రతుకును కూడా తీసి అవతల పడేస్తాను. నాకు అవసరం లేదు ఈ రోత బ్రతుకు. సమాజంలో ఏదో ఒకసారి అనుకోకుండా జీవితం పెడదావు తొలగిపోయింది. కానీ అదే జీవితంలో కొనసాగే పరిస్థితి నాకు చుట్టుకుంది. కానీ ఇక నాకు ఈ జీవితం వద్దు. ఇక నుంచి నేను ఆ నిజమైన దేవుణ్ణి, ఇశ్రాయేలు దేవుణ్ణి సేవిస్తాను. మీ దేవుడు అనే పదం వాడిందంటే ఇంకో దేవుడు ఉన్నాను అర్థం. ఇంకొక దేవుడిని ఆరాధిస్తున్నట్లుగా అర్థం. కనుక తను ఎవరిని ఆరాధించేదైతే మనకు డీటెయిల్స్ ఇవ్వలేదులే, కానీ మీ దేవుడు అని ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడింది. కనుక అదే కనుక ముందుగా విశ్వాసం వచ్చినటువంటి మన దేవుడు అనే పదం మాట్లాడేదేమో, కానీ వాళ్ళు ఇశ్రాయేలు కనుక మీ దేవుడు అనేటువంటి పదాన్ని ఆమె మాట్లాడుకుంటూ వచ్చేసేసి 9-11 దాకా మాట్లాడినటువంటి మాటల్లో ఏమంటుందంటే, జరిగిన విషయాలు, ఆ దేశంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఆ విషయాల్ని క్లుప్తంగా ఆమె చెప్పి ఆ విధంగా చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఏం చేసిందండి? వారికంటే సహాయం చేసింది. ఏం చేసిందంటే, గూఢచారులకి ఈ విషయాలన్నీ తెలిసి దేవుని యందు విశ్వాసం ఉంచి వాళ్ళకి సహాయం చేసింది. ఏమి చేసిన సహాయం ఆలోచనిస్తే వాళ్ళని దాచిపెట్టింది. రెండో విషయం ఏమిటో తెలుసా? సైనికులు వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు. ఏమైపోయారంట? ఇశ్రాయేలు గూఢచారులు యెరికోలోనికి వచ్చినప్పుడు రాహాబు వారు తన ఇంటిలో దాచిపెట్టి రాజు సైనికుల నుండి రక్షించింది వాళ్ళని. లేకపోతే చంపేసేవాళ్ళు వాళ్ళని. చాలామంది వచ్చినప్పుడు ఇద్దరు మనుషులు ఏ లెక్కన ఎదురు తిరుగుతారు చెప్పండి? చంపేసేవాళ్ళు. వాళ్ళని దాచిపెట్టింది, రక్షించింది. దేనికి రక్షించిందో తెలుసా? ఇప్పుడు మనం 9-11 దాకా చదువుకున్నామే. ఆ గొప్పతనం దేవుడు కనుక, తన ప్రజలు వీళ్ళు కనుక, వీరితో నేను ఒప్పందం చేసుకోవాలి. ఈ పట్టణానికి వచ్చినప్పుడు, కాల్చడానికి వచ్చినప్పుడు, ఈ ముట్టడి వేయటానికి వచ్చినప్పుడు ఈ పట్టణంలో ప్రాకారం నివసిస్తున్నాను కనుక నేను నా కుటుంబాన్ని రక్షించుకోవాలి. వీళ్ళతో నాకు సంబంధం లేదు. మీ దేవుడే గొప్పోడు. మీ దేవుడిని నమ్ముకుంటున్నాను, నేను విశ్వసిస్తున్నాను. ఆయనే నిజమైన దేవుడు. ఆయన లాంటి గొప్ప దేవుడు ఇంకెక్కడ లేరు. ఆ దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తిగా ఏమించి తన కుటుంబాన్ని రక్షించుకోవటం కోసము ఆ విధంగా వాళ్ళని దాచిపెట్టింది. రెండోది రక్షించింది. ఆ దేవుని గొప్పతనం వేగులు వారి ఎదుట చెప్పింది. 12వ వచనంలో అంటాడు, నేను మీకు ఉపకారం చేసి గనుక మీరు నా తండ్రి ఇంటి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి అడుగుతుంది. ఇప్పుడు దాకా చెప్పుకుంటా వచ్చింది. చూడండి ఎంత చక్కగా చెప్పింది. మాట్లాడటం కూడా తెలియాలంట. ఏమిటంట? మనం బాగా ఆస్తున్నా సరే, లేకపోతే అందచందాలన్న విధానం చూస్తున్నప్పుడు మాట్లాడటం చేత కాకపోతే ఎందుకు పనికిరాం. కనుకనే తను ఎంత జాగ్రత్తగా వాళ్ళకి కోపం రాకుండా వాళ్ళు ఆలోచించే విధముగా ఈమె మీదకు వారికి దయగలిగే విధంగా మాట్లాడిందో ఆలోచించండి. మీ దేవుడు అని దేవుని గురించి గొప్ప విషయాలు చెప్పుకుంది. మీ వాళ్ళందరికీ ధైర్యం చెడిపోయింది, గుండెలు కరిగిపోయిన మాట్లాడింది. అన్నీ మాట్లాడుకుంటూ వచ్చి ఆ మాటలో చిన్న విషయం పెట్టింది బయట. ఏం పెట్టిందంట? చిన్న విషయం. నేను మీకు ఉపకారం చేశానా? చేశావమ్మా. ఏం చేశాను? ఇదిగో వాళ్ళు మమ్మల్ని వెంబడిస్తున్నప్పుడు మమ్మల్ని దాచిపెట్టావు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత దింపావు. వాళ్ళు తరమటానికి వెళ్ళారు కనుక మీరు కొండలకు పారిపోండి, త్వరగా
వాళ్ళు తిరిగి వస్తారు, వాళ్ళు వచ్చిన 3 దినాలు అక్కడే ఉండండి, వాళ్ళు వచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోండి, లేకపోతే మేము పట్టుకుంటే చెప్పి తాడు వేసి గోడ మీద నుంచి వారిని కిందకి దింపింది. ప్రాకారం మీద చాలా ఎత్తైంది, తాడుతో కిందకి దింపిన సందర్భాలు. ఈ దింపేటప్పుడు చిన్న సలహా అడిగింది, చిన్న సహాయం అడిగింది. నేను మీకు సహాయం చేశాను కదా, మీరు కూడా నాకు చిన్న సహాయం చేయండి అంటే, మేము నీకు చేయగలిగిన సహాయం ఏంటి చెప్పు అన్నప్పుడు 12వ వచనం, నేను మీకు ఉపకారం చేసి తిన గనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళు ఇచ్చి నాకు ఉపకారం చేయండి. నా తండ్రి ఇంటి వారికి, నాకు కుటుంబం ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, నాకు కొంచెం చిన్న ఫ్యామిలీ ఉంది, కుటుంబం ఉంది, నాకు కలిగిన వారు కొంతమంది ఉన్నారు, మేమంతా బ్రతకాలి. మీ దేవుడు గొప్పవాడు నమ్ముతాను, నేను కూడా ఆయన సేవిస్తాను, నేను విశ్వసిస్తాను, విశ్వాసం ఉంచాను గొప్ప దేవుడని. నాకు కూడా ఒక ఆనవాళ్ళు చూపించేసి సహాయం చేయమని ఆ స్త్రీ ఏం చేసిందంటే, వాళ్ళు వేడుకున్నట్టు గూఢచారులు సహాయం చేయటం ద్వారా ఆమె ఎరుకో పత్రం నుండి ఆమె కుటుంబాన్ని కాపాడుకుంది. గూఢచారులు అన్నారు, ఇదిగో ఒక గుర్తిచ్చారు, ఒక కలర్ దారాన్ని ఇచ్చేసి ఆ కిటికీ కట్టమన్నారు. మేము ఈ పట్టణాన్ని పట్టుకోవడానికి వచ్చే సమయంలో మొత్తాన్ని కూడా తడిమి చూస్తూ ఉంటాను, ఇందులో ఉన్నటువంటి దారం కట్టింది కనుక నీకు కలిగిన వారందరూ కూడా ఇంట్లో ఉంచుకో, నీ ఇంట్లో ఉంచు. ఆ దారం కనబడినప్పుడు గుర్తు ఎవరు కూడా దాని దరిదాపులకు కూడా ఆ గుర్తు ఉంది కనుక రారు కనుక దయచేసి అని చెప్పి మాట్లాడుతూ వాళ్ళు ఇంకా శపథం చేసినట్లుగా ఏమన్నారంటే, ఎవరన్నా బయటకు వస్తే ఏమిటంట, ఎవరన్నా బయటకు వస్తే వాళ్ళ ప్రాణానికి మేము ఉత్తరవాదులము కాదు, ఒకవేళ లోపల ఉండి కూడా మరణించారంటే వాళ్ళకి మేమే ఉత్తరవాదులమని చక్కగా చెప్పేసి వాళ్ళు మాట ఇచ్చి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మనం చూస్తున్నప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, ఇశ్రాయేలీయుల యొక్క యుద్ధానికి ఆ యెరికో చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేసిన తర్వాత దేవుని గొప్పగా బూరలు ఊది దేవుని స్తుతించిన తర్వాత యెరికో గోడలు ఏమైనాయి అంట, విరిగి పడిపోయిన సందర్భం. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఎక్కి వెళ్ళిపోయి అదంతా కూడా కాల్చివేసి అనేకులను చంపివేసిన సందర్భాలు దేవుడు శపితమైంది కదా, దాన్ని నాశనం చేయమని చెప్పేసేసి దేవుడు మాట్లాడినటువంటి సందర్భాలని. కనుక నీ స్త్రీ విషయంలోకి వచ్చినప్పుడు ఆ విధంగా దేవుని దగ్గర అనగా దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి సైనికుల దగ్గర గూఢచారుల దగ్గర సలహా తీసుకొని వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని కాపాడి వాళ్ళని ప్రసన్నత చేసుకుని వాళ్ళ దేవుడు గొప్పవాడని ఆమె కాస్త ఉన్న విషయాన్ని ప్రకటించి నేను కూడా విశ్వసిస్తున్నాను అలాంటి దేవుడే గొప్పవాడని నేను ఆయన నమ్ముకుంటున్నాను, అయితే నాకు మీకు సహాయం చేశాను కనుక నాకు సహాయం అని చెప్పినప్పుడు వాళ్ళు సహాయం చేస్తామన్న మాట ఇచ్చిన సందర్భం బైబిల్లో మనకు కనపడుతుంది. అయితే ఇక్కడ ఏమి జరిగింది, అసలు తన జీవితంలో మాట్లాడుతున్న కారణాలు ఏమిటంటే దేవుని నమ్ముకోవటం వల్ల. ఏమిటంట, దేవుని నమ్ముకుంది, దేవుని యందు విశ్వాసం ఉంచింది. ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పింది, అసలు దేవుని యొక్క గొప్పతనాలు కంటే దేవుని యందు విశ్వాసం. ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటామో దేవుని యందు విశ్వాసం ఉంచుతామో అప్పుడు దేవుని విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలని ఆశ కలిగి ఉంటాం. దేవుని మీద దృష్టి లేకపోతే దేవుని విషయాలు ఎవరికి తెలియవు. ఈరోజు దేవుని సేవిస్తున్నాం కదా, దేవుని విషయాలు తెలుసుకోవడం కోసం మనకు ఆరాటం ఉంటుంది. దేవుని అనుసరించినటువంటి వ్యక్తికి దేవుని తెలుసుకోవాలని ఆరాటం వానిలో ఉండదు. ఆడేవటే మనకు ఎందుకు అనుకుంటారు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కనుక దేవుని గొప్పతనం గురించి, దేవుని ప్రభావం గురించి, ఆయన మనసు గురించి అన్నీ నువ్వు తెలుసుకుంటావు. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు, భూమి మీద ఎందుకున్నాడు, తర్వాత ఏం మొత్తం తెలుసుకుంటాను. ఎందుకని నమ్మావు కనుక, విశ్వాసం ఉంచావు కనుక, ఆయన గొప్పవాడు అన్నావు కనుక. అలాగని దేవుని ఈ విధంగా తెలుసుకోవడానికి ఎందుకు ఇష్టపడిందంటే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచింది. దేవుని నమ్ముకుందాం. ఆ రకంగా చెప్పాలంటే మన ఆత్మీయ అర్థంలో గమనిస్తున్నట్లయితే గత జీవితాన్ని వదిలిపెట్టేసేసి దేవుని నమ్ముకుంది కనుకనే దేవుడు ఆ కుటుంబాన్ని రక్షించడానికి కృప చెప్పాడు. ఎందుకని ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో రాహాబు పేరుంది. ఏముందంట, మీరు బైబిల్ చదవండి. రూతు గ్రంథంలో రూతుని వివాహం చేసినటువంటి ఒక ఆయన ఉంటాడు, వివాహం చేసుకున్నటువంటి ఆయన ఎక్కడి నుంచి పుట్టాడో చదవండి, రూతు గ్రంథంలో ఉంటుంది. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశములు, ఆయన పుట్టినటువంటి వంశములో దావీదు వంశములో చూస్తున్నప్పుడైతే రాహాబ్ ఇశ్రాయేల్ రాజు దావీదు పూర్వీకులు మరి యేసుక్రీస్తు వంశావళిలో ఒక భాగంగా ఉందంట రాహాబ్ అనేటువంటి ఆమె. అంటే ఏ స్థితిలోనికి వెళ్ళిపోయిందో చూడండి. శపితమైన పట్టణం ప్రాకారం మీద నివసిస్తుంది. ఆమె జీవితం వేసి జీవితము, చెడ్డ జీవితము, అపహాసం కలిగిన జీవితము, అవమానం కలిగిన జీవితము అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువు వంశావళిలో ఒక్కరిగా నిలబడిందంటే ఎంత మార్పు చెందిందో చూడండి ఆ విషయంలో.
కనుక ఈ రోజున దేవుని బిడ్డలుగా మనం కూడా మార్పు చెందాలి. ఏమి చెందాలంట? మార్పు చెందాలి. ఎంతకాలం మనం ప్రార్థన చేస్తూనే కూడా ఇంకా తప్పులు చేసుకుంటూ విశ్వాసంతో ఉంచి కూడా రక్షణ పొంది కూడా ఇంకా దేవుని ఆజ్ఞలను దేవుని మాటలు అతిక్రమిస్తూ లోకానుసారంగా జీవిస్తున్నట్లయితే నీ ప్రార్థనలు, నీ రక్షణలు, నీ బాప్తీసాలు, నీ మారుమనసులు నీ వ్యర్థమే అవన్నీ కూడా. తప్పుడు జీవితంలో హేయకరమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి వేశ్య జీవితంలో నామ కూడా ఏం చేసిందంటే తన జీవితాన్ని మార్చుకుంది. బైబిల్ గ్రంథంలో చాలా తేటగా కనపడుతుంది. రక్షించినటువంటి విధానం దేవుడు తన దాసుల ద్వారాగా యెహోషువ ద్వారాగా ఏ విధంగా రక్షించాడని ఆలోచన చేస్తే 6:22 కానించి ఉంటుంది. ఆ పట్టణాన్ని పట్టుకోవడానికి వెళ్ళబోయే ముందుగా మొదటగా ఎవరైతే వేగులు వారు ఇచ్చారో వాళ్ళని పంపించేశాడు కొంత సైన్యాన్ని ఇచ్చి. ఇదిగో వాళ్ళకి మనం వాగ్దానం చేసాం, రాహాబు అనేటువంటి స్త్రీకి, ఆ వేశ్యకి మనం వాగ్దానం చేశాం కనుక ఆమె దగ్గరికి వెళ్ళండి, తనకు కలిగిన వారందరినీ, ఎవరంట? తనకు కలిగిన వారందరిని తీసుకొని వచ్చి ఇశ్రాయేలు పాలెంకు వెలుపల, ఇశ్రాయేలు పాలెంలో బెట్ల ఎరుకో ప్రాకారం మీద ఏ విధంగా ఉందో ఇశ్రాయేలు పాలెం వెలుపల వారిని ఉంచమని చెప్పితే రాహాబు దగ్గరికి వెళ్ళిపోయి తనకు కలిగిన వారందరిని కూడా ఏం చేశారంట? తీసుకొచ్చి ఇశ్రాయేలు పాలెం వెలుపల ఉంచి అప్పుడు పోయి ఎరుకో పట్టణాన్ని పట్టుకొని దాన్ని కాల్చి చేశారు. అది 22వ వచనం కాంచి 6వ అధ్యాయం ఉంటుంది. అయితే యెహోషువ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెకు కలిగిన వారందరిని అక్కడి నుండి తోడుకుని రండని దేశంలో వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా వేగులు వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారందరిని వెలుపలకు తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారందరినీ వారు వెలుపలకు తోడుకుని ఇశ్రాయేలు పాలెం వెలుపట వారిని నివసింపజేసిరి. ఇశ్రాయేలు పాలెంకు వెలుపల నివసింపజేశారు. తర్వాత ఎరుకో పట్టణాన్ని పట్టుకొని దాన్ని కాల్చి పాడు చేసేసారు. కారణం ఏంటని ఆలోచన చేస్తే అది శపితమైంది. కనుకనే అందులో నుంచి ఎవరన్నా వచ్చారా అని ఆలోచన చేస్తే దేవుని యందు విశ్వాసం ఉంచిన ఒక రాహాబు స్త్రీ తప్ప, రాహాబు అనే వేశ్య తప్ప, తన కుటుంబం తప్ప బ్రతికిన వారు ఎవరూ లేరు. ఎందుకు ఆమె బ్రతికిందని ఆలోచించి దేవుని యందు విశ్వాసం వచ్చింది కనుక, దేవుని యందు నమ్మకం వచ్చింది కనుక బ్రతికారు వాళ్ళు. కనుక విశ్వాసం వచ్చింది, సహాయం చేసింది, సహాయాన్ని పొందుకుంది, దేవుని గొప్పతనాలు తెలుసుకుంది. అక్కడ జరుగుతున్న విషయాలు, ఆ గ్రామంలో ఏ పట్టణంలో ఏ ప్రజలంతా ఎలాంటి స్థితిలో ఉన్నారు అన్ని విషయాలు చెప్పింది వేగులు వారితోటి. మరి మన పరిస్థితి ఏమిటి? ఎన్నో దినాలు బట్టి ప్రార్థన చేస్తున్నాం, ప్రభువుని సేవిస్తున్నాం, ఎన్నో కార్యాలు మన జీవితంలో, మన కుటుంబంలో. మాకు నిన్న సమయంలో మధ్యాహ్న కాల సమయంలో చిన్న మనసులో కొంచెం కలత చెందిన సందర్భం వచ్చినప్పుడు, ప్రారంభ దినాల్లో ఇక్కడికి మేము ప్రార్థనకు వచ్చినప్పుడు ఒక అక్క వచ్చారు ప్రార్థనకి. ఆమె వేరే చాటుకి వెళ్ళేవాళ్ళు. ప్రార్థనకు వస్తే వేరే మొదటగా ఒకళ్ళు వచ్చారు, వాళ్ళ కుమారుడు బలహీనుడు. ఆమె వచ్చినప్పుడు ఆ కుమారుడు బాగుపడ్డాడు, బ్రతికాడు. 3 రోజులు మరణించాల్సినటువంటి వ్యక్తి బ్రతికాడు. బ్రతికిన తర్వాత తన బంధువురాలను తీసుకొని వచ్చినప్పుడు ఆమె పరిస్థితి ఏందో ఆలోచన చేస్తే సుమారుగా 8 నుంచి 10 బలహీనతలు ఆమెకున్నాయి. అర్థమవుతుంది? 8 నుంచి 10 బలహీనతలు ఆమెకున్నాయి. ఈ బలహీనతలు ఉంటూ తనకు తెలియనటువంటి శరీరంలో ఒక గడ్డ అనేటువంటిది వచ్చింది. తన పొలములో పత్తి తీయటం సమయంలో మగతొచ్చాడ పండుకొని ఇంట్లో ఏదైతే ఆమె చెప్పినటువంటి దర్శనం ఏంటంటే ఎవరో 2 వ్యక్తులు వచ్చేసి ఆమెను తీసుకెళ్ళిపోతున్నారంట, మరణదూతల్లాగా వచ్చేసేసి. ఎమ్మటే బయలుదేరి పరిగెత్తుకుంటూ వచ్చి మధ్యాహ్నం పొట్టు వచ్చేసి కూర్చొని ఏడటం ప్రారంభించింది. అయ్యా ఇది పరిస్థితి. మొదటగా బలహీనతలు కలిగి వచ్చారు, ప్రార్థన చేస్తున్న మరొక కల వచ్చింది. ఏమిటండి ఆలోచన చేస్తే మరణదూతలు వచ్చి ఆమెను తీసుకొని వెళ్ళిపోతారు. కూర్చొని ఏడ్చింది. నాకు పిల్లలు ఉన్నారు, పెళ్ళి కావాల్సిన వాళ్ళు ఉన్నారు, ఇది నా పరిస్థితి అని చెప్పేసేసి కంటతడి పెట్టుకున్నప్పుడు నేను ఒకటే మాట చెప్పాను, అక్క భయపడబాక, దేవుడు అన్యాయస్తుడు కాదు, అన్యాయంగా ఎవరికి ఏం చేయడు. ఒకవేళ నీకు వచ్చింది నిజమే అయితే దాన్ని తగ్గించడానికి దేవుడు నిర్ణయం చేసుకుని ఉంటాడు కనుక నువ్వేమీ భయపడద్దు, బాధపడద్దు, నువ్వు ప్రార్థనలో ఉండు, నువ్వు ప్రార్థన చేసుకో. నీకేమన్నా ప్రభు కళల ద్వారా, దర్శనాల ద్వారా ఏమన్నా నీతో మాట్లాడితే నువ్వు రా, వాటి భావాన్ని కనుక్కొని మళ్ళీ దాని ప్రకారం మనం ప్రార్థన చేద్దామని భయపడద్దు, దుఃఖపడవద్దు అని ప్రార్థన చేసాం. తర్వాత ఒక రోజున మరి ఇంట్లో వాళ్ళని తీసుకెళ్తున్నారయ్యా, ఇది క్యాన్సర్ గడ్డలాగా అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ అదైతే నా పరిస్థితి ఏమైద్దు అని చెప్పేసి ముక్క తీసి పైకి పంపించారు, అది అనుమానంతో అని చెప్పి ఆమె అన్నప్పుడు ప్రార్థన చేయండి అక్క అన్నప్పుడు 2 రోజులు ప్రార్థన చేశారు. తర్వాత రిపోర్ట్ మంచిగా వచ్చింది, దేవుని స్తోత్రం, ఎలాంటి బలహీనత లేదు,
అది మామూలు సాధారణమైనటువంటిదే, అంతకుముందు దానికి సంబంధించిందే అన్నారంట అని నిర్ధారణ చేస్తే 99% 1% గ్యాప్ పెట్టుకొని 1% 2 డేస్కి ఇచ్చారు అవకాశం. తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత చూస్తే ఆమె జరిగిన విషయం ఏంటంటే విడుదల కలిగింది. నేను అనుకున్నది కాదమ్మా అని చెప్పి వాళ్ళు అన్నప్పుడు సంతోషం తిరిగి వచ్చింది. అంటే క్యాన్సర్లు తగ్గిపోతాయని, గడ్డలు కరిగిపోతాయని, రోగాలు పోతాయని కాదు, అది తనకు కలిగిన పరిస్థితుల్లో దేవుడు సహాయం చేశాడు. తను మరణిస్తే తనకు ఇంకనూ కుమార్తెలు వివాహం చేయాల్సిన వారు 2 కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఏమైపోయింది గృహం అని చెప్పి ఏడుస్తున్న సమయంలో ఆమె కన్నీటి దేవుడు చూసి ఆమెకు విడుదల ఇచ్చి స్వస్థతనిచ్చాడు. అయితే జరిగిన విషయం ఏంటో తెలుసా, వెళ్ళిపోయిందనమాట. దేవుని సన్నిధి నుంచి, దేవుళ్ళలో నుంచి తొలగిపోయిన సందర్భం. ఎందుకో గుర్తొచ్చింది నాకు సందర్భం. దేవుడు ఇన్ని అద్భుతకరమైన కార్యాలు వీరి జీవితాల్లో చేస్తే ఎందుకు దేవుని విడిచిపెడుతున్నారు? అసలు ఆ ఆలోచన ఏమొస్తుంది? ఎక్కడో రాహాబు అనేటువంటి స్త్రీ చూస్తున్నప్పుడు దేవుని గురించి, దేవుని శక్తి గురించి, దేవుని ప్రభావం గురించి, గొప్పతనం గురించి విని మీ దేవుని భయం వల్ల ఇక్కడ అందరూ ధైర్యం చెడిపోయింది, గుండెలు నీరైపోతున్నాయి. మీ దేవుడు గొప్పవాడు, ఆకాశం మీద భూమి మీద ఎవరు లేరు అలాంటి శక్తి కలిగిన వాడని చెప్పి ఆమె మాట్లాడి విశ్వాసం ఉంచి, నమ్మకం ఇచ్చి తన కుటుంబాన్ని కాపాడుకుంది. అప్పటికే సహాయం జరగల ఈ మాటలు పలికేటప్పటికి. కానీ ఇంత మేలు కలిగిన తర్వాత ఎలాగ మనుషులు విడిచిపెట్టి దేవుళ్ళని తొలగిపోతున్నారు అనేటువంటిది కాస్త మనసులో బాధ వచ్చిన సందర్భాలు. ఎందుకు ఈ విషయాలు మనం ఏం నేర్చుకుంటున్నామో, ఎందుకు ఈ విషయాలు మనం మాట్లాడుతున్నామంటే, దేవుడు ఒక సహాయం చేసిన తర్వాత, దేవుడు మనకు మేలు చేసిన తర్వాత దేవుని కట్టుబడి ఉండాలి కదా. ఎప్పుడైనా సరే అదే చెప్తారు, బలహీనతలు బట్టి వచ్చినవాడు, మేలులు కావాలని వచ్చినవాడు, ఆశీర్వాదాల కోసం కలిసి రావాలని వచ్చినవాడు, ఒకవేళ దేవుడు వానికి ఇస్తే ఇంకొండడం ఏమున్నాడంట, దేవుడు ఉండడం వాళ్ళు వెళ్ళిపోతాడంతే. ఆకలింది వచ్చాడు ఇంటికి, అన్నం పెట్టాం, ఇంకొంటాడా? ఆకలి తీరింది వెళ్ళిపోతాడు. ఇది కూడా అంతే. అందుకని దేవుడు ఏం చేస్తాడంటే, ప్రేమిస్తే ఆ వ్యక్తిని ముళ్ళు పెడతాడు. అంటే ఆ రోగం పూర్తిగా తగ్గిడు, కొంచెం పెడతాడు. అది అప్పుడప్పుడు నువ్వు రివర్స్ అయినప్పుడు, ఆయనలోని తొలగిపోతున్నప్పుడు అది యాడ్ అవుతుంది, కొంచెం పెరిగిద్ది అనమాట. కొంచెం పెరిగేటప్పటికి అబ్బో ఒకప్పుడు తగ్గింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది, ఆడికే పోలే అంతే, మళ్ళీ దేవుని దగ్గరికే నువ్వు వస్తావు. ముళ్ళు గినకని లేదంటే నేను విడిచిపెట్టాడు, ఇంకేమైపోతావో తెలియదు. పౌలు గారు అదే అంటాడు, సాతాన్నే శరీరంలో బలహీనతకు ఒక ముళ్ళుగా పెట్టాను అంటాడు పౌలు గారు. ఆయనకంటే గొప్ప వాళ్ళం మనం. కనుకనే రాహాబు అనేటువంటి స్త్రీ విషయంలోకి వచ్చేటప్పటికి ఆమె విశ్వాసం ఉంచింది దేవుని యందు. రెండో విషయంలో బలమైన నమ్మకం ఉంచింది. దేవుని యొక్క శక్తి గురించి, ఆయన ప్రభావం గురించి గుర్తెరిగి, ఆయన చేసిన కార్యాల వల్ల ఆ పట్టణంలో వారే కానీ ఆమె కానీ గుండెలు కరిగిపోయేంత విధానముగా ఆమె విశ్వసించింది. కనుక ఆ దేవుని యందు నమ్మకం ఉంచి ఎమ్మట వేగులు వారు వచ్చినప్పుడు వాళ్ళకి సహాయం చేసి దాచిపెట్టి, ఆ రాత్రి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళని క్షేమముగా కాపాడి మళ్ళీ వాళ్ళ దగ్గరికి పంపించింది. పంపించే సమయంలో నాకు కూడా ఉపకారం చేయండి, నాకు అన్నదమ్ములు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, నేను నా కుటుంబం కాపాడుకోవాలని చెప్పి అడిగినప్పుడు నువ్వు మాకు సహాయం చేసావు కనుక నేను మీకు సహాయము చేస్తాను. వేగులు వారిని ఒకవేళ రాహాబు అనే స్త్రీ సహాయం చేయకపోతే ఆమెకు సహాయం వచ్చేది కాదు. మీరు చెప్పండి, వచ్చేదంటారా? వచ్చేది కాదు. మనము కూడా సహాయం చేసేవారికి ఉండాలి. నీవు చేసే సహాయాన్ని బట్టి దేవుని సహాయం నీకు కూడా వచ్చింది. నువ్వు సహాయం చేయకుండా తనకు తానుగా నీవుగా అది చేసుకుంటూ ఎదుటి వారికి సహాయం చేయకుండా నీకు కూడా సహాయం రాదు. దేవుని బిడ్డలకు, దేవుని ప్రజల విషయాలు మనం ఎప్పుడు కూడా సహాయపడేటువంటి వారు ఉండాలని చెప్పి